జీవిత పరిమాణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఆ పరిమాణము ఎప్పుడో మనకు తెలియదు. అంటే దేవుడు నిర్ణయించినటువంటి కాలం, ఆ కాలమే మనకి గమ్యం ఉంటుంది. ఆ గమ్యం లోపలే మనము పరిగెత్తినట్లయితే ఏముంటుంది, మనకి ఒక బహుమానం ఉంటుంది. ఈ బహుమానం ఒలింపిక్స్లో కానీ ఈ పందాల్లో మొదటిది 2, 3 వరకే ఉంటుంది. ఈ పందెంలో పరిగెత్తాలంటే వాళ్ళు ఈ 100 మీటర్లు పరిగెత్తాలంటే దానికి వాళ్ళు ఒక క్రమబద్ధంగా వాళ్ళు దానికి సిద్ధపడాలి. ఈ శిక్షణలో అనేక శ్రమలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కఠినమైనటువంటి శ్రమలు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. శరీరాన్ని బాధ పెట్టాలి, కసరత్తు చేయాలి. పొద్దున్నే 4 గంటలు లేవాలి, 3 గంటలు లేవాలి. ఖచ్చితంగా రోజంతా ఇన్ని గంటలు పరిగెత్తాలంటుంది. మన శరీరాన్ని శ్రమ పెట్టి ఆ యొక్క పరుగు పందెంలో పాల్గొనడానికి మనము తయారవ్వాలి. మన శరీరాన్ని తయారు చేయాలి, మన విశ్వాసాన్ని తయారు చేయాలి. అంటే భౌతికంగా మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ మనం ఎక్సర్సైజ్ చేయాలి. అదే ఆధ్యాత్మికంగా కానీ మనం ఆలోచించినట్లయితే ఆధ్యాత్మికంగా మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, మనం ముందున్నటువంటి ఆ గమ్యం ఏమిటి, మనం ఎటువంటి పరుగు పందెము పరిగెత్తాలి అన్న విషయాన్ని పౌలు చక్కటి ఈ వాక్యాల ద్వారా. ఈ గమ్యం ఎటువంటి గమ్యం అన్నాడు? ఆ రోజుల్లో ఎఫెసీ పట్టణంలో ఇప్పుడు ఒలింపిక్స్ 4 సంవత్సరాలు జరిగినట్లుగా ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఒక వినోద కార్యక్రమంగా ఉండేది. ఆ పరుగు పందెంలో మామూలుగా మనం ఇట్లాగా వస్త్రాలు ధరించి ఉండే కాదు, దిగంబరంగా పరిగెత్తేవాళ్ళు, బట్టలు వేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఎవరైతే ఈ యొక్క బహుమానం గెలిచారో వాళ్ళకి ఒలీవ కొమ్మలు ఒక కిరీటం ద్వారా ఇచ్చేవాళ్ళు. అందుచేత ఏమంటున్నాడంటే మనం గెలుచుకునేది ఏమన్నాడు, తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనటువంటి కిరీటాన్ని మనం పొందుకుంటాం అంటున్నాడు. సో ఆ కిరీటం ఏమిటనేది మనం ఆలోచించుకోవాలి. మనకు ముందుంచబడినటువంటి కిరీటం అనేది ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు, పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? కానీ మన విశ్వాసంలో ఉన్నటువంటి ఈ పరుగు పందెంలో ఒక్కడు కాదు, అందరూ గెలుస్తారు. ఎవరైతే ఈ పరుగు పందెంలో ఉంటారో అందరూ బహుమానం గెలుచుకుంటారు. అంటే ఈ నియమాలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారి పరుగు పందెంలో కానీ పాల్గొన్నట్లయితే వాడు మధ్యలో పడిపోయినా, కాలు దెబ్బతిన్నా కానీ వాళ్ళ నియమాలు ఏంటంటే చివరి వరకు ఆ ఫినిషింగ్ లైన్ వరకు నడుచుకుంటా కూడా అది ఒక నియమం. అది ఖచ్చితంగా పాటిస్తారు అందరూ. ఆ గౌరవాన్ని వాళ్ళు పొందుకుంటారు, దానికి కూడా వాళ్ళు ప్రశంసలు అందుకుంటారు. సో ఈ పరుగు పందెంలో మనం వెళ్తున్నప్పుడు అనేక మంది చూస్తూ ఉంటారు కదండి. వాళ్ళు ఏం చేస్తారు, కేకలేస్తారు, పరిగెత్తు 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 అని చెప్పి. అవునండి, ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సహిస్తారు, ఉద్రేకపరుస్తారు. వాళ్ళు గెలుచుకున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా. అలాగే మన సంఘంలో కూడా మనము ఒకరినొకరు ఈ పరుగు పందెంలో మనము ఉన్నప్పుడు ఒకరినొకరు మనం ప్రోత్సాహపరుచుకుంటూ ముందుకు సాగాలని పౌలు మనందరికీ ఈ విషయాన్ని చెప్తున్నాడు. అది ఎంతగా ఉద్రేకపరుస్తారంటే ఒకవేళ పడిపోయినా కానీ ఏమవుతుంది, లే పరిగెత్తు. అలాగ బలపరుచుకునే పరిస్థితిలో మనం అందరం జీవిస్తూ ఉంటాం. ఈ పరుగు పందెం అనేది ప్రతి ఒక్కరూ ఒకలాగా పరిగెత్తలేకపోవచ్చు, కానీ ఈ అర్హత పొందుకోవటానికి మనం ఒక క్రమశిక్షణ అనేది పాటిస్తూ ఉంటాం. మంచి భోజనం తినాలి, ఎక్కువ తిన్నా పనికిరాదు, తక్కువ తిన్నా పనికిరాదు, సరిపడా మనం తినాలి, సమయాన్ని పాటించాలి, ఒక క్రమశిక్షణలో టయానికి లేవాలి, టయానికి నిద్రపోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే పరుగు పందెంలో పడుకోవడానికి అర్హత అనేది మనకు ఉంటుంది. అటువలనే బహుమానం పొందినట్లుగా
పరిగెత్తుడి. మన క్రైస్తవులమైన మనం ఏ బహుమానం కొరకు మనం పరిగెడుతున్నామో, మన ముందున్నటువంటి బహుమానం ఏమిటి? మనకు ఉన్నటువంటి బహుమానం ఏంటి? పరలోకం చేరాలి, నిత్య జీవం పొందుకోవాలి. ఈ పరుగు పందెంలో ఉన్నట్టుగా 1, 2, 3 బహుమానాలు కాకుండా ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఈ పరుగు పందెంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా బహుమానం అనేది ఉంది. కాబట్టి అందరూ అంటే అక్షయము క్షయం అనేది ఇందాక చెప్పాను కదా. ఆ రోజుల్లో వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు? ఈ ఏమంటారు దాన్ని, ఒలివ కొమ్మలు. అదేమయ్యేది? 2 రోజులు ఉండేది, వాడిపోయేది. కానీ ఇక్కడ ఏమన్నాడు? క్షయమైన కిరీటం. అది దేవుడు మనకి ఉంచాడు అక్కడ. మనం పరిగెత్తినప్పుడు మన యొక్క గురి ఏమి ఉండాలి? ఆ యొక్క కిరీటము మన ఉండాలి కదండి. చదవండి. నలుగగొట్టి అంటే డిసిప్లిన్, క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఆ పరుగు పందెంలో ఆ యొక్క ముందున్నటువంటి ఆ బహుమానము, ఆ కిరీటాన్ని కానీ మనం పొందుకోవాలంటే ఏమంటున్నాడు? నలుగగొట్టుకోవాలండి. యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఆహారం తినాలి, దానికి సరిపడా బలాన్ని సంపాదించుకోవాలి. సరే, పరిగెడుతూ ఉంటాం కదండి. మొదటి 10 మీటర్లు పరిగెత్తిన తర్వాత ఏమవుతుంది? మొదటి 10 మీటర్లు బాగానే పరిగెడతాం, తర్వాత ఆయాసం వస్తుంది. ఇంకా పరిగెత్తే కొలది ఆయాసం వస్తుంది. సో ఈ ఆయాసం లేకుండా ఉండటానికి అప్పుడు ఏం చేస్తాం? దానికి ఏం చేస్తామండి? ప్రాక్టీస్ చేస్తాం కదా. ప్రాక్టీస్ చేస్తాం. ఈ ఆయాసం రాకుండా ఉండటానికి ప్రాక్టీస్ చేస్తాం. మధ్యలో పడిపోకూడదు, చివరిదాకా మనం చేరాలని చెప్పి. ఇటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ చక్కటి ఉదాహరణ మనకి పౌలు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అందుచేత క్రైస్తవులమైనటువంటి మనకు ఒక గురి అంటూ ఉన్నది, ఒక ఉద్దేశం అంటూ. మన గురి ఏంటి? ఆ పరలోకం చేరాలి. ఆ ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క కిరీటాన్ని మనం పొందుకోవాలి. దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం గురించి పౌలు చక్కగా మనకి రాసినట్లుగా చూస్తున్నాం. తర్వాత అక్కడికి చేరిన తర్వాత ఎటువంటి సంతోషాన్ని మనం పొందుకోగలం? ఏమండి, మనం ఆ బహుమానం పొందేమని చాలా సంతోషిస్తాము, అందరూ ప్రశంసిస్తారు. అంటే మనతో ఉన్నటువంటి మనల్ని ప్రోత్సహించిన వాళ్ళు, మనల్ని ఉద్రేకపరిచిన వాళ్ళు, మనకి శిక్షణ ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అంటే క్రైస్తవుని యొక్క జీవితం ఎప్పుడైతే సఫలం అవుతుందో మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారని చెప్పి పౌలు చెప్తున్నాడు. అందుచేత ఒకరికి సంబంధం ఉంటుంది. మనల్ని ఉద్రేకపరిచే వాళ్ళు ఉంటారు, మన తల్లిదండ్రులు వెళ్ళు, వాళ్ళు పొందుకో, జయం పొందు అని ఖచ్చితంగా మనకి వాళ్ళు మంచి మాటలు చెప్తారు, ఆసక్తికరమైన విషయాలు మనకి వెల్లడి చేస్తూ ఉంటారు. అందుచేత మనం ఎప్పుడైతే ఒక పరుగు పందాన్ని, అంటే క్రైస్తవ జీవితాన్ని ఆరంభించామో, ఇవన్నీ ఈ క్రమశిక్షణ అనేది చివరి వరకు మనము నిలబడగలమా లేదనే బలాన్ని సంపాదించుకోవాలి. అంటే ఆధ్యాత్మిక బలం మనం ఎలా సంపాదించుకుంటాము? ఆధ్యాత్మిక బలం మనకు ఎలా వస్తుంది? ఇప్పుడు పరుగు పందెం అంటే నా చిన్నతనంలో దారా సింగ్, కింగ్ కాంగ్ అని ఉండేవాళ్ళు. విజయవాడలో కుస్తీ పోటీలు పెడతా ఉండేవాళ్ళు. మా నాన్న చెప్పేవాడు, దారా సింగ్ అనేవాడు రోజుకి 200 గుడ్లు తినేవాడు అంట. అంటే ఆ పందెంలో ఆయన పాల్గొనటానికి. అట్లాగే ఈ పరుగు పందెంలో పాల్గొనటానికి బలిష్టమైనటువంటి ఆహారం తినాలి బలం కోసం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకు కావాల్సినటువంటి ఆహారం ఏమిటి? వాక్యం.
వాక్యం ద్వారా మనం ఆ శక్తిని సంపాదించుకోవాలి. అది మన సొంత శక్తి వల్లనే కాదు, కానీ మనకి తోడు ఎవరు ఉండాలి? ఒక క్రమశిక్షకుడు ఉండాలి, మనకి ఒక దిశ చూపించాలి. దానిని బట్టి మనము ఒక పందాన్ని గెలవటానికి దేవుడు మనకి ఒక మార్గాన్ని చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఈ విషయం ఏం చెప్తున్నా అంటే, మీరు ఎక్కడ కూడుకున్నప్పటికీ అక్కడ నేను ఉంటా అన్నాడు. ఏమండి, ఇంకా ఏమన్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను, దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది సమీపంగా, ప్రత్యక్షతను ఉన్నాం. మన సన్నిధి ఉన్నారు. ఇందాక అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, మీ సన్నిధిలో మేము చేరామని. మనకు సమీపంగా ఉందంటే మనం చేయబట్టుకొని అందుకోవటానికి ఉన్నది. మనం ఎంతమంది ఈ విషయంలో విశ్వసిస్తున్నాం? దేవుడు మన దగ్గర ఉన్నాడని మనం ఆలోచన ఉందా ఎప్పుడైనా? ఊరికి అందరితో పాటు పాటలు పాడి ఏదో వాక్యం చెప్పారని వస్తున్నాము అంటే మన ఉద్దేశం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం ఎప్పుడు కూడా గ్రహించుకుంటూ ఉండాలి. అంటే మన గమనము ఎలా ఉండాలి? పరుగు పందెంలో ఉన్నప్పుడు మన గమనం ఎలా ఉండాలి? కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ గీత దాటి లైన్లు వేస్తారు కదండి, 8 ట్రాక్స్ ఉంటాయి కదా. ఈ 8 ట్రాక్స్లో మనం వెళ్ళేటువంటి ట్రాక్ దాటి వెళ్ళకూడదు. అంటే మన గమనం ఇటు కుడికి కానీ ఎడమకు కానీ పోకూడదు. అంటే మనతో పాటు పరిగెత్తుకునేవాడు వస్తున్నాడా లేదా, వెనక్కి వస్తున్నాడా ముందుకు వస్తున్నాడా అని అది కూడా మనం గమనిస్తుంది. ఎందుకంటే బహుమానం పొందేది మనం కాబట్టి వాళ్ళ బహుమానం కోసం మనం పరిగెత్తట్లేదు, మన బహుమానం కోసం మనం పరిగెడుతున్నాం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనం ఎప్పుడు కూడా గమనించుకోవాలన్నటువంటి చక్కటి పోలిక మనకి ఇచ్చాడు. తర్వాత సెల్ఫ్ కంట్రోల్, మనకి మనం నియంత్రణ ఉన్నప్పుడే మనం ఏదైనా సరే జయించడానికి ఆస్కారం ఉంటుంది, అది గమనించుకోండి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బహుమానాన్ని గెలుచుకోవాలన్నటువంటి ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి లేకపోతే కాసేపు పరిగెత్తి ఎందుకులే ఈ బాధ, 4 రోజులు నేను రోజు వాకింగ్కి వస్తూ ఉంటాను, నాతో పాటు చాలామంది వస్తారు, నేను ఇక్కడ దాకా వస్తూ ఉంటాను. నేను ఇప్పుడు కాదు, చాలా కాలం, ఎందుకంటే కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలి, మంచం పడకుండా ఉండాలి అన్నట్టు ఇదిగా ఉంటుంది. చాలామంది వస్తూ ఉంటారు, కానీ 2 రోజులు వస్తారు, 3వ రోజు మానేస్తారు. అంటే మనలో పట్టుదల ఉండేది ఉండాలి. అవి ఉన్నప్పుడే మనము ఏదన్నా సాధించడానికి మనకి మనోబలం అనేది వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే 2 తిమోతి 4:7 ఏం చెప్తున్నాడు చూడండి. రెండవ తిమోతి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కాడమతి. మంచి పోరాటము పోరాడి తినని ఎలా చెప్పగలుగుతున్నాడు? తన జీవితంలో దేవుడు యేసు ప్రభు తనకి కనపడి ఏం చెప్పాడండి? పరిచర్య చేయమన్నాడు. నేను సజీవుడను, నా గురించి నువ్వు వెళ్ళి అందరికీ చెప్పమన్నాడు. సో తనలో ఉన్నటువంటి నమ్మకము, ఆత్మవిశ్వాసం ఏం చెప్తున్నాడు? నేను నా పరుగు కాడం వచ్చించాను. అందులో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆ ఆత్మవిశ్వాసం మనలో కూడా ఉన్నదా లేదన్నది మనం చూసుకోవాలి. వేరే వాళ్ళని చూసి ఎవరైనా చనిపోయారు అనుకోండి, లేకపోతే కష్టాల్లో ఉన్నారనుకోండి, మన బంధువులు కానీ మిత్రులు కానీ ఏమనుకుంటాం మనం? దేవుడు ఎందుకు వీళ్ళకి ఎన్ని కష్టాలు ఇచ్చాడు అనుకుంటాం కదా. మొట్టమొదటి ప్రశ్న మనం ఏమేస్తాం? దేవుడినే నిందిస్తాం ఏమండి కదండి. మన ఇంట్లో ఏమన్నా నష్టం జరిగినా కష్టం వచ్చినా, దేవా అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఇది ఇచ్చాం? ఆత్మవిశ్వాసం అనేది అక్కడ సన్నగిల్లిపోతుంది, బలహీన పడిపోతాం. మన ఆలోచనలు కూడా అందుచేత ఏమన్నాడు? మన గమనాన్ని తప్పిపోకుండా, అటు ఇటు పోకుండా మనం ముందుకు సాగాలని చెప్పి అంటున్నాడు. ఇంకేమన్నాడు? నేను గమ్యాన్ని చేరాను అన్నాడు. అంత ఆత్మవిశ్వాసంతో
నాకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క గమ్యాన్ని చేరాలి. అంటే దేవుడు యేసు ప్రభు తనకి ప్రత్యక్షమై చెప్పిన మాటలు ఆయన కూర్చున్నాడు. ఎన్నో శ్రమలు పొందాడు. ఏమండి? ఎన్నో శ్రమలు పొందాడు. రాళ్లతో కొట్టారు, బంధించారు, కొట్టారు, చంపేయాలని చూశారు. కొన్నిసార్లు భోజనం కూడా లేదు. ఎక్కడ పండుకున్నాడో తెలీదు. ఏ చలిలో పండుకున్నాడో, ఎట్లా ప్రయాణాలు చేశాడో, ఎన్ని ప్రయాణాలు చేశాడో. అసలు ఎప్పుడు ఆ ప్రయాణాలు చూస్తే నాకు అసలు ఈయన ఎలాగెళ్ళాడు ఇన్ని దేశాలు. ఇప్పుడంటే కారు మీద వెళ్ళిపోతాం, కానీ ఆ రోజుల్లో కారులు లేవు. కొన్నిసార్లు నడిచి వెళ్ళేవాళ్ళు, కొన్నిసార్లు గాడిదలు ఎక్కేవాళ్ళు, కొన్నిసార్లు గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. చాలా కఠినమైనటువంటి ఆ శ్రమలలో కూడా ఏమంటున్నాడు? నా గమ్యాన్ని నేను చేరానన్నాడు. మన పరుగు పందెంలో కూడా మనం ఇటువంటి కఠినమైనటువంటి నియమాలు పాటించుకుంటూ మనం ఎలా వస్తున్నాడు. ఒక్కసారి ఆ బహుమానం పొందుకున్న తర్వాత అతనిలో ఉన్నటువంటి తృప్తి ఎలా ఉందో చూడండి. చెప్పాడు, నేను జయించేశాను అన్నాడు. అంతే. ఆ విశ్వాసం మనలో ఉన్నదా? మనం గత సంవత్సరం అంతా మనం గడిపాం. మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటున్నాము? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగుంటాంలే అనుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం అంతా మనం పరిగెత్తుకొచ్చాము. మనం లాస్ట్ ఇయర్ అనుకున్న గమ్యాన్ని మనం చేరామా లేదా అని మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనం అక్కడక్కడ కొన్ని తప్పులు చేసాము, అటు ఇటు లైన్ దాటాము, అటు పోయి ఇటు పోయాము, ఆఖరికి ఇటు వచ్చాము. అయ్యా మళ్ళీ సంవత్సరం అయిపోయింది, వచ్చే సంవత్సరం వస్తుంది కాబట్టి మళ్ళీ నేను మళ్ళీ ప్రారంభిస్తున్నాను, స్టార్టింగ్ పాయింట్కి వచ్చాను, ఫినిషింగ్ లైన్ దాకా మళ్ళీ వెళ్తామని చెప్పి అనుకుంటాం. ఇవన్నీ కూడా అంటే చాలా సింపుల్గా మనం ఆలోచించుకుంటే చాలా చక్కటి ఉదాహరణ మనకి పౌలు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఏమన్నాడు చూడండి. అందరికీ తన ప్రత్యక్షతను అపేక్షించువారు ఎవరైతే యేసు ప్రభు వస్తాడు, ఆయన్ని మనం అందరము చూస్తామని ఎవరైతే వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా, నాకు మాత్రమే కాదు అంటున్నాడు. అంటే నాకే కాదు, అందరికీ. అదే విధంగా మనం పరుగు పందెం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బహుమానాన్ని ఇంట్లో పెడతామా? ఏం చేస్తాం? ఎవరు వచ్చినా కానీ మనం ఎగ్జిబిట్ చేస్తామా లేదా? చెప్తామా లేదా? పౌలు అదే చెప్తున్నాడు, నాకు ప్రత్యక్షత ఉన్నది, ఆయన వస్తాడు, నేను వెళ్తానని, నాకు ఆ బహుమానం ఉంది. సో మనం కూడా ఏం చేయాలి? దేవుడు మాకు ఒక బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం సంతోషాన్ని ఇచ్చింది, నాకు ఆనందాన్ని ఇచ్చింది. మీరు కూడా ఇందులో పాలు పంచుకోవాలి అని చెప్తున్నాడు. అప్పుడు మనం గెలిచేవలేరా పోరా అని మనం తిడతామా? పోవా నువ్వేంటి అని తిడతామా? అనం కదా. వాళ్ళతో పాటు సంతోషిస్తాము. వెరీ గుడ్. సో మనకున్నటువంటి ఈ యొక్క ప్రత్యక్షత ఏమిటనేది మనం గమ్యం, ఆ కిరీటం, ఆ నిత్య జీవం మనలో ఉండాలి. ఇవన్నీ పొందుకోవాలంటే ఏమంటున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మళ్ళీ చదవండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది ఈ పదం. యు ఆర్ అర్జ్డ్ టు వాక్ వర్దీ ఆఫ్ హిస్ కాలింగ్. ఆయన పిలుపునకు మీరు తగిన వాళ్ళుగా ఉండాలి. వర్దీ ఆఫ్ ఇట్. ఆ విలువ మీలో ఉన్నదా లేదా, ఆ అర్హత మీలో ఉన్నదా లేదా అనేది ఆయన పిలుపు. ఏమిటా పిలుపు? ఆయన ఏం పిలుపు ఇచ్చాడు మనకి? అది అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఏం పిలుపు అంటున్నాడు? వర్దీ ఆఫ్ హిస్ కాలింగ్. ఈ పరుగు పందెంలో అర్హత మనకి ఉన్నదా లేదా? ఆ అర్హత ఉన్నట్లయితే ఆ పరుగు పందెంలో మనం తుద వరకు మనము పరిగెట్టగలమా లేదా? ప్రతి మైలు దాటిన తర్వాత, అంటే
ఈ పరుగు పందెంలో మనం మన జీవితాల్లో ప్రతి సంవత్సరము ఒక మైలురాయి దాటి వెళ్తున్నాము. ఆ దాటి వెళ్ళినప్పుడు మొదట్లో బాగానే పెరిగెడతాము, తర్వాత రాను రాను ఏమవుద్ది, మనలో బలహీనతలు వస్తాయి, నీరసం వస్తుంది. ఇంకెందుకులే నడుచుకుంటూ వెళ్దాము, లేకపోయినా పర్వాలేదులే, ఇంకో సంవత్సరం అని చెప్పి మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అటువంటి ఆ బలహీనతల్లో పడవద్దు అంటున్నాడు. ఇటు కుడికైనాను ఎడమకైనాను మనకి ఇవ్వబడినటువంటి ఆ పిలుపు నాకు అర్హులమా కాదా, ఆ అర్హత కలిగి మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి గమనించుకుంటూ ఉండాలంటున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 కానీ మనం చదివినట్లయితే ఏమంటున్నాడో చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క ఆలోచన అదే ఉండాలి. దేవుడు పిలిచాడు, మనం మనకై నిర్ణయించుకోలేదండి. ఈ పిలుపు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ పరుగు పందెంలో పాల్గొనడానికి అర్హత ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ పరుగు పందెంలో చివరి దాకా వెళ్ళటానికి బలం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అటు ఇటు చూడకుండా ఉండటానికి క్రమశిక్షణ ఎవడిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. అందుచేత దేవుడు మనతోనే ఉన్నాడా లేదా అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇదే కాదు, ఇంకా ఎవరి ద్వారా ప్రోత్సాహం జరుగుతుంది? ఆయన ఇచ్చినటువంటి ప్రజలు, చుట్టుపక్కల మన స్నేహితులే కావచ్చు, కుటుంబస్తులే కావచ్చు, తర్వాత బంధువులే కావచ్చు, లేదా దేవుడిచ్చిన వాక్యమే కావచ్చు, మనకి ప్రోత్సాహాన్ని, ఉద్రేకాన్ని, మనకి ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం చేరే వరకు కూడా మనల్ని నడిపిస్తుంది. యేసుప్రభు వెళ్ళకముందు మీకేమన్నాడు? మీకు ఒక ఆదరణకర్తను ఇస్తున్నాను, అది మీతో ఉంటుంది, నేను చెప్పిన మాటలు మీకు చెప్తుంది, మిమ్మల్ని అందులో నడిపిస్తుంది అని చెప్తున్నాడు. ఎఫెసీ 4:4 చదవండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కరే, ఆ ప్రకారమే మనకి శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. శరీరం ఒక్కటే అని ఎందుకన్నాడు? శరీరం ఒక్కటే అని, శరీరం దేనికి పోల్చాడు అసలు? యాక్చువల్గా ఒక సంఘానికి పోల్చాడు కదండి. సంఘము ఒక శరీరానికి పోల్చాడు కదా. మనందరం ఇక్కడ 10-15 తలకాయలు ఉన్నా కానీ మన ఆలోచన అంతే ఉంది, ఒకటే ఆలోచన. శరీరం ఒకటే, చదవండి. ఆత్మయు ఒకటే. ఏమిటి ఆత్మ? ఇక్కడ ఆత్మ అంటే మనం కొన్నిసార్లు పరిశుద్ధాత్మ లేకపోతే ఏదో అనుకుంటాం. ఆత్మయు ఒకటే. ఇక్కడ ఏంటి ఆత్మ అంటే? మన స్వభావము, మన గుణము. ఏముంది? ఆలోచన ఏముంది మనకి? ఒకటే ఆలోచన. ఏమిటి ఆలోచన? ఆయన ఇచ్చినటువంటి ఒకటే నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? మనకి ఇవ్వబడిన నిరీక్షణ ఏంటి? ఆ అక్షయమైన కిరీటము మనం పొందుకోవాలి. తర్వాత చదవండి. ఎందుకు వచ్చింది ఈ మాట అందరూ ఒక్కడే అని? ప్రభువు ఒక్కడే, బాప్తిసం ఒకటే. ఈ మాటలు ఎందుకు చెప్పాడు పౌలు? ఐక్యం ఉండాలి, ఒకే నిరీక్షణ, ఒకే విశ్వాసము, ఒకే ఆత్మ ఉండాలని చెప్పాడు. ఎందుకు అలాగన్నాడంటే, విగ్రహారాధికులు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? వాళ్ళకి కోట్ల కొలది ఉన్నారు కదా. కానీ మనకేమన్నాడు? ఒక్కడే దేవుడు. ఆ ఒక్క ఆలోచనే మనలో ఉండాలి, ఆ ఒక్క గురే మనకు ఉండాలి, ఆ ఒక్క నిరీక్షణే మనకు ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే మనలో
శక్తి ఉండాలి. ఎందుకు? సాతాను ఏం చేస్తున్నాడు? మన గమ్యాన్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మనందరినీ ఈ పరుగు పందెంలో పరిగెడుతుంటే ఏం జరుగుద్దండి? అందరూ ఉద్రేకపరుస్తారు కదా. వెళ్ళిపోతున్నాం వచ్చేస్తున్నాం, ముందు వెళ్ళిపోతున్నాం అనేసరికి కొంతసారి ఏమవుద్దంటే కొన్నిసార్లు నేను ఈ పరుగు పందాలు చూస్తూ ఉంటా. ఇప్పుడు షాక్ కెర్రీ ఆమె ఇప్పుడు ఫాస్టెస్ట్ ఉమెన్ అన్నమాట. 100 పరుగుల్లో పరిగెడుతూ ఉంటుంది, అందరికన్నా ముందు వెళ్తుంది. ఆమె ఏం చేస్తుందంటే పరిగెడతాం, మళ్ళీ ఇటు అటు చూస్తుంది. అంటే ఒకలాంటి గర్వం అనేది వస్తుంది. ఎందుకు? ముందు వెళ్ళిపోతున్నాను అందరికన్నా. చూసారు? అంటే డిస్ట్రాక్షన్స్ వాటెవర్ మన ప్రయాణంలో అటు ఇటు మనసు లాగుతూ ఉంటుంది, సాతాను మనల్ని తప్పుదారిని పట్టించడానికి. అప్పుడు ఏమవుతుంది? అటు ఇటు చూడగానే కాలు దగ్గలో పక్కోళ్ళు కాలు దగ్గలో కింద పడిపోతూ ఉంటాం. మనకు వచ్చేటువంటి బహుమానాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటాం. అందుచేత చాలా జాగ్రత్తగా అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే మనకేం చెప్తున్నారు? వాక్యం ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏమని వాడాడు? కృప. మనం ఈ కృప వలనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అని చెప్తుంది మనకి బైబిల్ అంతట్లో. స్పెషల్లీ కొత్త నిబంధన గ్రంథంలో ఈ ఎన్నిక అనేది 6 సార్లే వాడబడింది ఈ మాట, ఎన్నిక అనేది. ఈ ఎన్నిక దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? మనం చెప్తే రికమెండేషన్ ఇస్తే పలానా వాడిని తీసుకో, పలానా వాడిని ఎన్నుకో అని చెప్తున్నాడా? లేదు. దేవునికి ఎవరైతే న్యాయము, నీతి, భక్తి కలిగి జీవిస్తున్నారో వాళ్ళని ఎన్నుకున్నాడు. అబ్రహాముని తీసుకొచ్చాడు, ఇస్సాకుని తీసుకొచ్చాడు, యాకోబుని తీసుకొచ్చాడు, నోవాహుని తీసుకొచ్చాడు, దానియేలుని నిలబెట్టాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోని అందరి ముందు నిలబెట్టాడు. అలాగే మనల్ని అందరినీ కూడా తీసుకొస్తున్నాడు దేవుడు. మనకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో కానీ మనం చూసినట్లయితే ఎంత భయంకరంగా ఉందంటే అంత హింసలు పెడుతున్నారు. కానీ మనకు ఎటువంటి దేవుడు అన్నాడు? మొన్న చెప్పాను, ఏం చెప్పాను? హేరోదు రాజు ఆ రోజుల్లో ఉన్నటువంటి చాలా భయంకరమైన రాజు కూడా ఏమన్నాడు? కలత చెందాడు అన్నాడు. అంటే మన దేవుడు పుట్టిన దేవుడు చిన్న పసిపాపగా పుట్టాడు, అటువంటి వాడి విషయమే కలత చెందాడు. ఆ రాజే కాదు, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడ్డారంట. అంటే మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన యొక్క ప్రణాళిక ఎంత బలమైనదో మనం గమనించినట్లయితే ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన గమ్యం మాత్రము ఆ కిరీటం కోసమే ఉన్నట్లయితే. కానీ దానికి ఇంగ్లీష్లో ఏముందంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి, అది అర్హత. ఈ వాక్యం మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టు మళ్ళీ చదవండి. ఇది 11 రోమీయులకు రాసిన 11:5. అలాగుననే ఇక్కడ చాలా భయంకరమైన విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కృప వలననే మీరు ఎన్నుకోబడ్డారు, మీ క్రియల వలన కాదు. ఇదే మనం చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం. వారం గుడికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, ఉదయం సాయంత్రం ప్రార్థనలు చేయాలి 3 సార్లు, ఇవన్నీ దానాలు చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇన్ని చేసినా కానీ మన క్రియలు పనికిరావంటున్నాడు. కానీ ఆయన కృప వల్లనే ఆయన మనల్ని ఎన్నుకుంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. గొర్రెలు మేకలు చేసిన తర్వాత
మీరందరూ మంచి క్రియలు చేశారు కాబట్టి మీరు నేను ఉమ్, నేను ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యంలో మీకు స్థానం ఉందని చెప్తున్నాడు. అక్కడ క్రియలు చూపెడుతున్నాడు. ఆ ధనవంతుడు వచ్చాయా నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలన్నాడు? క్రియలు పనికి రాలేదు అక్కడ. ఏమన్నాడు? నన్ను వెంబడించు అన్నాడు. సో దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క గమ్యాన్ని చేరాలంటే, ఆ యొక్క అర్హత సంపాదించుకోవాలంటే మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? ఆయన కృప. ఆయన కృప. ఈ కృప వలననే మనమందరం బ్రతుకుతున్నామని చెప్పి మనం గ్రహించాలి. ఈ కృప వలనే మనం బలపరచబడాలి. ఈ కృప వలనే మన యొక్క క్రైస్తవుల యొక్క జీవితము ధన్యముగా జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని, ఆయనే గమ్యం వరకు మనల్ని తీసుకువెళ్తాడు. ఆ కిరీటాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈ విషయాల్లో అంటే ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు, కానీ నేను మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. అది వీల్ కంటిన్యూ, మళ్ళీ ఎప్పుడైనా మనకి సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఈ పందెం గురించి ఇంకా చాలా ఉంటాయి చెప్పుకోవటానికి. సరే, దేవుడి యొక్క సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి గలవాడా, నీ యొక్క ప్రత్యక్షణ మమ్మల్ని చేర్చి ప్రభా ఈ సంవత్సర అంతమైనటువంటి ఈ దిన